సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించిన దందాలు వరుసగా బయటకు వస్తూ ఉన్నాయి. డాక్టర్ నమ్రత ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమెను కస్టడీకి తీసుకుని విచారిస్తే కీలకమైనటువంటి ఆధారాలతో సహా బయటపడ్డ పరిస్థితుంది. చాలా భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ కేజీహెచ్లో ముగ్గురు డాక్టర్లని అరెస్ట్ చేశారు. ఇంకొక ముగ్గురి పాత్ర కూడా ఉంది. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలంటే కస్టడీకి తీసుకుని విచారించాలి మరొకసారి అని చెప్పి అధికారులు అంటే పోలీసులు అభిప్రాయపడుతూ ఉన్నారు. విశాఖలో అరెస్ట్ చేసిన వాళ్ళలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ మొత్తం దందాలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఒకడు ఉన్నారు. అతను ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బ్రదర్. విశాఖ సౌత్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో వాసుపల్లి గణేష్, అతని బ్రదర్ వాసుపల్లి రవి. అతను డాక్టరు కేజీహెచ్లో ఆయన అనస్థీషియా డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నాడు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నాడు హాస్పిటల్కి. ఆ వాసుపల్లి రవి హస్తం చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది కాబట్టి అతను అరెస్ట్ చేశారు. ఈ దందా ఎంత క్లియర్గా చేశారంటే డాక్టర్ నమ్రత, ఈ వాసుపల్లి రవి, ఇంకొక డాక్టర్ ఉషాదేవి వీళ్ళందరూ 1988లో అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఒక బ్యాచ్. అందుకే వీళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి, వీళ్ళు ఫ్రెండ్స్ కదా, డాక్టర్స్ కూడా కదా, అందుకే ఒక గ్రూపుగా ఏర్పడి ఈ విధంగా సరోగసి పేరుతో కోట్ల రూపాయల దందా చేశారు. ఇక్కడ సరోగసి లేదు, ఏమీ లేదు. సరోగసి అంటే ఏంటి? ఎవరైతే దంపతులు పిల్లలు కలగట్లేదని వస్తారో వాళ్ళ వీర్యము, వాళ్ళ అండమే తీసుకుని వేరొక తల్లి గర్భం ద్వారా పిల్లల్ని కనటం, కానీ మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం అనమాట. కానీ ఇక్కడ ఎక్కడా నిబంధనలు పాటించాలా. సరోగసి ఓన్లీ పేరుకు మాత్రమే. పేదల గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత డబ్బు ఇస్తామని చెప్పి ఆశ చూపించి ఆ బిడ్డల్ని కొనుక్కొని 90,000కి 70,000కి పిల్లల్ని కొని సరోగసి ద్వారానే మీకు పిల్లలు పుట్టారని చెప్పి నమ్మించి వీళ్ళ దగ్గరేమో 70 నుంచి 90,000, ఇక్కడ తీసుకునేది 30 నుంచి 40 లక్షల రూపాయలు తీసుకుని కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున బిజినెస్ చేశారు విశాఖ కేంద్రంగా. తర్వాత విజయవాడలో, బెంగళూరులో, సికింద్రాబాద్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఎంతోమంది దంపతుల్ని మోసం చేసి కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకున్నారని చెప్పి ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఫోన్ రికార్డింగ్స్, హాస్పిటల్లో ఉన్న రికార్డులు ఇవన్నీ పరిశీలిస్తే చాలా స్పష్టంగా పోలీసు అధికారులకి ఆధారాలు లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇంకొకసారి కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే 2018 నుంచి 23 అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వాసుపల్లి గణేష్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతని బ్రదరే కదా. అంటే ఏ ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారి తనిఖీలు చేయటం కానీ, అక్కడ నిబంధనలు పాటిస్తున్నారా లేదో చూడటం కానీ, ఎందుకంటే అధికారం ఉంది కదా, అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు కాబట్టి ఇష్టారీతిన ఈ విధంగా దందా చేశారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఇంత పెద్ద స్థాయిలో ఫర్టిలిటీ సెంటర్లో దందా జరిగినటువంటి నేపథ్యంలో అధికారం ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న వార్త వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వార్తను ఎట్లా చూస్తారు మీరు? వస్తున్న వాస్తవాల్ని ఏ విధంగా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.